హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రిన్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో రోల్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను. ఈజీగా ఈవినింగ్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. ఇప్పుడు మీడియం సైజు బంగాళాదుంపని ఉడికించుకొని ఇలాగా తురుముకోవాలి. ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకుందాము. కొంచెం కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్టు, కొంచెం కారాన్ని కూడా వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మొత్తం ఉప్పు కారం మొత్తం పట్టేలాగా చేత్తో బాగా మెత్తగా కలుపుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మూత ఉంచి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు బ్రెడ్కి సైడ్స్కున్న బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ బ్రౌన్ పార్ట్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు మైదాని వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు బ్రెడ్ని మనం సైడ్ పార్ట్స్ కట్ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని చపాతీ రోలర్తో ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న ఈ బ్రెడ్ మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలూ స్టఫింగ్ని ఉంచుకొని కొంచెం మైదా కలుపుకున్న వాటర్ని వేసుకొని రోల్ లాగా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న వాటిని ఒక ప్లేట్లో ఉంచుకున్నాము. మిగతావి కూడా ఇలాగే చుట్టుకొని పక్కన ఉంచుకొని మైదా వాటర్లో ఇలా డిప్ చేసి కొంచెం అలా ప్రెస్ చేస్తే ఆ బ్రెడ్ అనేది గట్టిగా పట్టుకుంటుంది. తర్వాత బ్రెడ్ పౌడర్లో ముంచి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇలాగే మొత్తాన్ని ఫ్రై చేసి తీసుకుందాము. వీటిని టమాటో కెచప్తో సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్ట్ అయిన పొటాటో రోల్స్ అనేవి రెడీ అయిపోయాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అస్రిన్ కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.